లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదిలే నినవు తాకి తరించి తపస్సిన నిషేధులన్నీ తలంచే తుషారానిగా ఇసుక్కునే వెలాడు చందమామయ్య నువ్వుంటే నా పనింటనే ఈ నేలకే దిగేను కూటి తాళలే నీకంటే వెన్నెలంటనే నీరే వేలు తాకి నేనే ఉంచు పైకి తేనే వింత వైఖరి వీడే వేలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తంపరి నడిలా తూకేటి నీ బయట సహజ గుణం పులిలాగా గున్ను వేటాడ కలుచుతనం రసోమంది నా ప్రపంచమే అనంత నీదే విసుక్కునే విలాగ చందమామయ్య నువ్వుంటే నా పనింటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంటే వెన్నెలెంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా కోకలాయనా నిన్నేకు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం ఇంట చేస్తున్న ఓడిగని యుద్ధం చాటిందని పైన ఈ జనమే రసోమంది నా ప్రపంచమే అనంత నీదే నేనాడు చందమామయ్య నువ్వుంటే నా పనింటనే ఈ నేలకే దిగారలే నీకంటే వెన్నెలెంటనే జై గణేశ ఓనమాల గణపతి వందనమయ ఓంకార గణపతి శరణమయ ఓనమాల గణపతి వందనమయ ఓంకార గణపతి శరణమయ కణిపక గణపతి శరణమయ కన్నెమూల గణపతి శరణమయ కణిపక గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ గజానన హే గజానన శరణం శరణం గజానన గజానన హే గజానన శరణం శరణం గజానన శరణం శరణం గజానన శరణం శరణం గజానన బ్రహ్మమొక్కడే తందనానాహి తందనానాబురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కందువకు హీనాదిగములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ కందువకు హీనాదిగములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా ఒక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనా
తందనాన బళ తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన కడగి ఏనుగు మీద గాయు ఎండొకటే ఉడవి సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద గాయు ఎండొకటే ఉడవి సునకము మీద పొలయు ఎండొకటే అడు పుణ్యులను పాప కర్ములను సరిగా వాడగయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యములను పాప కర్మములను సరిగా వాడగయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానారి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానారి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన మనకి ఈ భేదాభిప్రాయాలను మనకు చెప్పలేదు. కాకపోతే కాలక్రమంలో హిందూ సమాజంలో ఉన్న లోపాల కారణంగా ఇది మనం ఉంది. దీని కారణంగానే మన యొక్క విదేశీ శక్తులు కానీ విధర్మీయులు కానీ వాళ్ళ మీదనే వాళ్ళని కన్వర్షన్ చేస్తూ మన మతానికి మన ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ పనిచేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు దేశ ద్రోహులు కూడా, అంటే ఇంతవరకు నక్సలైట్ ఉద్యమం ఇప్పుడు అణచివేయబడింది, కానీ నక్సలైట్లు కానీ వీళ్ళంతా కూడా మీరు అనగానే వర్గాలను వాళ్ళని రెచ్చగొడుతూ ఇంతవరకు హిందూ సమాజానికి వ్యతిరేకంగా వారిని తయారు చేశారు. కాబట్టి మొన్న ఈ మధ్య కూడా మనం చూస్తే చిలుకూరు బాజాల టెంపుల్లో ఒక దళిత భక్తుడిని ఆయన భుజాల మీద ఎత్తుకొని పోతాడు. భుజాల మీద ఎత్తుకొని పోయి దర్శనం చేస్తాడు. దాని పేరు మునివాహన సేవ. దాదాపు 2000 సంవత్సరాల క్రితం శ్రీరంగం దేవాలయంలో ఈ సేవ ప్రారంభించబడింది. సారంగుడు అనే మహర్షి ఒక దళిత భక్తుడిని ఎత్తుకొని పోయి శ్రీరంగ దర్శనం చేయించి పిలుచుకొని వస్తాడు. కాబట్టి ఈ విధంగా మన యొక్క సామాజిక సమరసత మన హిందువులందరూ పాటించాలి. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. మన కడపలోనే మన గడప విషయం పర్యావరణం. మనము చెట్టును పుట్టను అన్నిటినీ పూజించాం. గంగామాత, గోమాత, ప్రతి ఒక్కదాన్ని మనము మన సంస్కృతిలో పర్యావరణ హితమైన సమాజం ఏదైనా ఉందంటే అది హిందూ సమాజమే. ఎందుకంటే మన బంకించంద్రుని యొక్క వందే మాతరం 150 సంవత్సరాలు అయింది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశ్యామలాం మాతరం వందే మాతరం అన్నాడు. ఆ సుజలాలు మనకి ఇప్పుడు పోతున్నాయి, సుఫలాలు లేవు. సుజల మలయ మాలిజ గాలి మనం అనుభవించడం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. లాస్ట్ ఇయర్ మనం చూసాం 45 డిగ్రీల పైన టెంపరేచర్లు పెరుగుతున్నాయి. దీనికి అందరం కారణం ఏమంటే మనకు హిమాలయాల్లో ఉన్న మంచు 1 సెంటీమీటర్ కలిగితే మన ఉష్ణోగ్రతలు ఆ విధంగా పెరిగిపోతాయని చెప్తుంటారు. ఇంకా గంగానది గురించి చెప్పాలంటే మనం గంగానదిని ఉరికెప్పుడు చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు దీనిపైన పరిశోధన చేశారు. వాళ్ళు ఎప్పుడైతే పడవలో వాళ్ళు ఏమి ఈ నీళ్లకున్న విశేషత అంటే సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఆ గంగా నదిలో ఉన్నాయట. కాబట్టి మన పెద్దలు మనకు ఒక గొప్ప పర్యావరణ హితమైన ఇది ఇచ్చారు. కాబట్టి ఆ
అంటే భూమి పూజ చేస్తాం. పూజ చేసుకునేప్పుడు కూడా భూమాతకు నమస్కారం చేసుకునే పూజ మొదలు పెడతాం. ఇంకా చెప్పాలంటే పూర్వం పరంపర అయితే పొద్దున నిద్ర లేస్తేనే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనే అరచేతులు చూసుకుని మనం కళ్ళు తెరవాలని మన శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత చెప్పే రెండో శ్లోకం సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమాస్వమే. మనకు భూమి ఒక భోగ భూమి కాదు, మనకు సముద్ర వసతే